బీజేపీలో ఇప్పుడు ఒక కొత్త పంచాయతీ నడుస్తుంది. ఏందంటే నువ్వెంత అంటే నువ్వెంత అని ఇంకా కొంత ఎక్స్ట్రీమ్గానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఎవరి మధ్యలో నడుస్తుంది, అసలు ఎందుకు నడుస్తుంది అనేది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాన్ని మాట్లాడదాం. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ ఓపెన్గానే నిన్న మొన్న రాక మామూలుగా మాట్లాడి లోపల ఉన్న రచ్చ చర్చ ఇప్పుడు బయటపడ్డది, బజార్కు వచ్చింది. అది ఇప్పుడు ఆల్రెడీ నిన్న మొన్న రాక సోషల్ మీడియాలో వీళ్ళ మనుషులు వాళ్ళ మీద పెడుతుర్రని, వాళ్ళ మనుషులు వీళ్ళ మీద పెడుతుర్రని ఇదంతా ఇంటర్నల్గా నడిచింది. ఇక ఇంటర్నల్ అయిపోయింది, బయటకు వచ్చి మాట్లాడుకునే కాడికి వచ్చిర్రు ఇద్దరు నాయకులు. అంటే ఇద్దరు నాయకులు ఒక్కరి పేర్లు ఇంకొకరు తీసుకోకుండా మాట్లాడినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది చూస్తున్న అందరికీ అర్థమవుతుంది. అయితే పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు బండి సంజయ్ బీజేపీలోనే ఉన్నాడు, ఈటల రాజేందర్ బీజేపీలోనే ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో కొత్త పాత పంచాయతీ కూడా ఉంది. ఇద్దరు ఒకటే జిల్లా వాళ్ళు, ఒకటే పార్టీ వాళ్ళు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఇద్దరు కూడా, ఒకటే కరీంనగర్ జిల్లా నాయకులు. అయితే కరీంనగర్ జిల్లా నుంచి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, జిల్లా అధ్యక్షుడిగా చేసిండు, రెండు సార్లు మంత్రిగా పనిచేసిండు. బండి సంజయ్ గారేమో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, కరీంనగర్కి ఎంపీ, ఆయన మంత్రి స్థాయిలో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నాడు. సో లొల్లి ఏంది అంటే ఇప్పుడు ఆ హుజురాబాద్ నియోజకవర్గం దగ్గర నుంచి స్టార్ట్ అయిన లొల్లి. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే కాదు కదా, ఇప్పుడు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ. హుజురాబాదు కరీంనగర్ పార్లమెంట్ కిందికి వస్తుంది. ఆ కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీ బండి సంజయ్. అక్కడ జిల్లా నియోజకవర్గం లొల్లులు ఇప్పుడు ఏడు రాక వచ్చినాయి అంటే హైదరాబాద్ రాక రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రం రాక చేరినాయి ఈ పంచాయతీ అంతా. మొన్న బండి సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గం పేరు తీసుకొని మాట్లాడిన తర్వాత ఈ రచ్చ స్టార్ట్ అయింది. దాని తర్వాత తెల్లారి రోజు ఈటల రాజేందర్ మాట్లాడిండు. అసలు ఏంది అంటే ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ లేడు, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. అయితే బండి సంజయ్ గారు ఏమంటారు అంటే మొన్న ఎన్నికలల్లో అంటే ఆయన కరీంనగర్ ఎంపీ ఎన్నికలల్లో కరీంనగర్ పార్లమెంటు హుజురాబాద్ నియోజకవర్గం కిందికి వస్తుంది. సో ఆ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి, దీని వెనకాల ఉన్నోళ్ళకి నా కోసం పనిచేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు, నా కోసం పనిచేయని వాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వమంటారా, ఇవ్వాలన్నా, పార్టీ కోసం పనిచేయని వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి అన్న లెక్క ఆయన మాట్లాడిన తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి. కొంతమంది ఈటల వర్గీయులు అనేటోళ్ళు రిజైన్ చేసిర్రు. దాని తర్వాత ఇంకా చాలా మంది ఈటల ఆడ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఈటల ఇంటికి షామీర్పేటకు బైక్లతోని ర్యాలీకి వచ్చి ఆడ ఈటల రాజేందర్ మాట్లాడిండు. అయితే ఇద్దరు మాట్లాడింది ఏంది ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇది ఫస్ట్ బండి సంజయ్ గారు మాట్లాడింది. ఎవరి రాజకీయ భవిష్యత్తు కష్టపడి ఇప్పుడు కట్టంటే బండి సంజయ్కి పార్టీకి హుజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. టికెట్ ఇవ్వమంటారా? బండి సంజయ్ వర్షన్ ఏంది అంటే హుజురాబాద్లో నా కోసం పనిచేయని వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వాలి అనేది ఆయన వర్షన్. దాని తర్వాత తెల్లారి ఈటల రాజేందర్ గారు మాట్లాడారు. దాన్ని పట్టుకొని వాడెవడు సైకోనా, సాడిస్టా, మనిషి, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాటిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవరెవరు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, శ్రద్ధత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది. ఇది ఈటల రాజేందర్ గారు మాట్లాడింది. బీ కేర్ఫుల్, ఆయన మీద కుట్రలు చేస్తుర్రు, కుతంత్రాలు చేస్తుర్రు, ఏదో అన్నీ చూస్తున్నాం మేము, ఏదో నార్మల్గా మాట్లాడినంత మాత్రాన బలహీనుని అని అనుకోకూర్రి, అన్నీ గుర్తుంచుకుంటాము అని ఈయన మాట్లాడిండు కదా. సోషల్ మీడియాలో ఆడ ఈడ పెడుతుర్రు అనేది ఏంది అంటే ఈ రచ్చ సోషల్ మీడియాకు కూడా ఎక్కింది. వాట్సాప్లలో ఆయన నేనే మాట్లాడుకుంటున్నారు. ఈయనని ఈటల రాజేందర్ గారిని షామీర్పేట్ కుట్రేదార్ అనే పేరు మీద
వాట్సాప్లో సర్క్యులేషన్స్ అవుతున్నాయి అనేది ఈయన మాట్లాడింది దాని మీద అన్నట్టు. షామీర్పేట్ కుట్రేదార్ అనే పేరు మీద వాట్సాప్ సర్క్యులేషన్స్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఈయన షామీర్పేటలో ఉంటాడు, ఈయన ఇల్లు షామీర్పేటలో ఉంటుంది. సో షామీర్పేటలో ఉండి కుట్రలు చేస్తుండు అనే దాని ఉద్దేశం మీద షామీర్పేట్ కుట్రేదార్ అని పెడుతున్నారు. దాని వెనకాల ఎవరున్నారు అనేది తెలుసుకొని పని చేయాలి, ఖచ్చితంగా తెలుసుకుంటాము అనేది ఆయన మాట్లాడుతుండు. సో వీళ్ళిద్దరూ ఓపెన్గా మాట్లాడుకునే కాకుండా సోషల్ మీడియాలో నడుస్తుంది. అంతకుముందు చాలా రోజుల నుంచి ఇప్పుడు లోపల నడిచిన రచ్చ బయటపడ్డది, బజారుకు వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడుతున్నారు, ఇదంతా ఏంది అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎన్నికలకి సంబంధించిన చర్చ. లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరికి సీట్లు ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు నా కోసం హుజురాబాద్లో పనిచేయలేదు, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్లు వచ్చినాయి నాకు, మరి వాళ్ళకి సీట్లు ఇవ్వమంటారా, ఎందుకు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఇవ్వను అన్న లెక్క బండి సంజయ్ మాట్లాడింది. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అక్కడ ఎంపీ కాబట్టి హుజురాబాద్ ఆయన కిందికి వస్తుంది. ఈటల రాజేందర్ ఇప్పుడు అక్కడ లేరు కదా, మల్కాజ్గిరికి ఎంపీ కదా. సో ఈటల రాజేందర్ అసలు ఇక్కడ లేనే లేడు, మల్కాజ్గిరి ఎంపీ, ఈ నియోజకవర్గంతోనే ఆయనకేం సంబంధం అన్న లెక్క మాట్లాడిండు అన్నట్టు. సో దాంట్లో ఏంది, ఇప్పుడు ఈటలను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ టికెట్లు రావు, ఇవ్వము అనేలాంటి ఇండికేషను, అనేలాంటి వార్నింగ్ లాంటిది బండి సంజయ్ గారు ఇచ్చారు. సో దాని మీద నుంచి మొదలైన చర్చ. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెడతారు, సెప్టెంబర్ 30 లోపల పెట్టాలి, కోర్టు చెప్పింది కదా సెప్టెంబర్ 30 లోపల లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుర్రి అని. ఆ లోకల్ బాడీ ఎన్నికలు పెడితే కనుక వాళ్ళ వర్గంకి ఇయ్యము అన్న లెక్క ఓపెన్గా డైరెక్ట్ మాట్లాడిండు ఆయన. దానికి ఈయన కౌంటర్ ఏంది అంటే ఎట్లా ఇయ్యారో చూస్తాం. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి చోట నా మనిషి నిలబడతాడు, మా మనిషి నిలబడతాడు అని ఓపెన్గా మాట్లాడిండి ఈయన. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం తేల్చుకుంటాడు, ఎట్లుంటుంది, నెక్స్ట్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక దిక్కు ఇవన్నీ ఈ ఇష్యూస్ అన్నిట్లలో వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ పోయిండు, కొత్తగా అధ్యక్షుడిని వేసారు కదా, ఆయనని ఢిల్లీ పిలిపించుకున్నారు, ఢిల్లీకి నివేదికలు పోయినాయి ఇప్పటికీ అని అంటున్నారు. ఈటల రాజేందర్ ఏం మాట్లాడిండు, బండి సంజయ్ ఏం మాట్లాడిండు, అసలు ఏం జరుగుతున్నాయి, దీని తర్వాత ఒక ఆయన రిజైన్ చేసిండు, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఒక ఆయన రిజైన్ చేసిండు. సో ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఢిల్లీకి చేరినాయి, ఢిల్లీకి రిపోర్ట్లు ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు స్టేట్లో ఏం జరిగినా ఏదైనా కూడా వాళ్ళు హైకమాండ్కి రిపోర్ట్లు పంపిస్తారు, జాతీయ పార్టీ కాబట్టి. సో హైకమాండ్కి రిపోర్ట్ కూడా పంపించారు. ఇప్పుడు ఏమవుతుంది ఏంది, ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఎందుకు మాట్లాడిరు అని క్రమశిక్షణ సంఘం ఏమైనా నోటీసులు ఇస్తుందా, ఇద్దరికి ఇస్తుందా, ఎందుకంటే ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకున్నారు అనేది అర్థమవుతుంది, ఓపెన్గా మాట్లాడిర్రు. సో ఇద్దరికి ఇస్తుందా లేకపోతే ఎవరన్నా ఒకరికి ఇస్తుందా, ఎందుకంటే ఇట్లా పాత కొత్తల పంచాయతీ కూడా ఉంది కదా, నువ్వు పాతోనివి అంటే నేను కొత్తోన్నంటే పార్టీలకి నువ్వు మొన్న వచ్చినావు, పార్టీ లైన్ తెలియదు ఏం తెలియదు కాబట్టి పార్టీ లైన్లో ఉండలేరు అనేది ఈటల రాజేందర్ గారి మీద బండి సంజయ్ ఆయన వర్గము అందరు కూడా మాట్లాడుతున్న మాట. చాలా ఇష్యూస్లలో ఈయన పార్టీకి కొత్తగా వచ్చిండు కాబట్టి అని బీజేపీలో ఉంటుంది అట్లా చాలా రోజుల నుంచి ఉన్నది కూడా ఏంది అంటే కొంతమంది నాయకులే బీజేపీలో ఉంటారు, మిగతా వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పాత కొత్త అనేది ఇంకొకటి నడుస్తుంది. సో కొంతమంది నాయకులు ఒక 4-5 ఆ పార్టీని నడిపిస్తారు, పార్టీ మేము చెప్పిన లెక్క వినాలి లేకపోతే మేము చెప్పింది పార్టీ వినాలి అనే లెక్క చేస్తారు. ఎవ్వరు కొత్త వాళ్ళు వచ్చినా అట్లా ఉండలేరు, నెగలలేరు అనేది బీజేపీ మీద ఉన్న ఒక మచ్చ చాలా రోజుల నుంచి ఉన్నది కూడా. కేవలం 4-5 పార్టీగా ఉంటుంది బీజేపీ, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ఇమడనియ్యరు అనేది బీజేపీ పార్టీకి ముందు నుంచి ఉన్న ఒక వర్షన్. చాలామంది మాట్లాడుకుంటారు, చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడినప్పుడు లేకపోతే సీనియర్ జర్నలిస్టులతో వీళ్ళతో మాట్లాడినప్పుడు చాలా మంది చెప్తారు ఈ మాటని, అట్లనే ఉంటుంది అక్కడ ఆ పార్టీలో అని. అందుకే ఈటల రాజేందర్ నెగలలేకపోతున్నాడు అని. ఇంకొకటి కూడా ఒక ఏంది అంటే ఇప్పుడు మొన్న అధ్యక్షుడి ఎన్నిక జరిగింది, బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిండు, ఆ అధ్యక్షుడి రేస్లో కూడా ముందు వరకు ఉన్నాడు ఈటల రాజేందర్. దాని తర్వాత ఏం జరిగింది మనం చూసినాం, రామచంద్రరావు వచ్చిండు, ఈటల రాజేందర్ వెళ్ళిపోయి రామచంద్రరావు వచ్చిండు. సో ఆ రామచంద్రరావు ఎన్నికలో కూడా బండి సంజయ్ కీలకంగా వ్యవహరించిండు, ఈయనకు రాకుండా అడ్డుకున్నాడు అనేది ఈటల రాజేందర్ తరపున ఈటల రాజేందర్ మనుషులు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుకుంటున్నమాట. ఈయనకి రాకుండా అధ్యక్షుడు రాకుండా అడ్డుకున్నాడు. అట్లనే ఇప్పుడు హుజురాబాద్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నా మనుషులకే వస్తాయి, మీ మనుషులకి రాకుండా చేస్తా అనేది ఆయన అల్టిమేటం జారీ చేస్తుండు అనేది ఈటల మనుషులు చెప్తున్నమాట. సో ఓపెన్గానే ఇప్పుడు ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నారు, హైకమాండ్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఎట్లా చెప్తుంది, ఇద్దరిని పిలిచి ఏమన్నా మాట్లాడుతుందా, లేకపోతే ఇద్దరికి ఎట్లాంటి ఇండికేషన్స్ ఇస్తుంది, లేకపోతే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నా మాట్లాడతాడా ఇద్దరితోని. లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి కొన్ని రోజులలోనే, ఇప్పుడు ఈ పరిస్థితులలో ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ఏంది నీ బాధ ఏంది అని ఇద్దరిని ఏమన్నా పిలిచి మాట్లాడుతుందా, లేకపోతే హైకమాండ్ ఏమన్నా ఢిల్లీకి రమ్మంటుందా, ఢిల్లీకి రమ్మని ఢిల్లీలోనే వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాడా, ఏం జరుగుతుంది ఏంది అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే చాలామంది వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరిరు, వాళ్ళ అధ్యక్షుడు పోయిండు,
సంజయ్ గారు వేరు. సో ఇప్పుడు ఢిల్లీ చేతులలో ఉంది, వీళ్ళు మాట్లాడతారా, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఇద్దరు మామూలుగానే ఉంటారా, లేకపోతే రోజుకి ఇంకా ఇది ముదురబోతుందా, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికలలో నిజంగానే బండి సంజయ్ చెప్పినట్టు ఈటల వర్గంకి సీట్లు రాకుండా చేయగలుగుతాడు ఆయనే, లేకపోతే ఒకవేళ చేస్తే కనుక ఈటల రాజేందర్ చెప్పినట్టు ఈయన వర్గీయులందరినీ కూడా ఎన్నికలలో నిలబెడితే కనుక నిజంగా చాలా పెద్ద వార్త అవుతుంది. ఎందుకంటే పార్టీ నిర్ణయం, అది పార్టీకి సంబంధించి ఎవరు నిలబడాలి అనేది డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈయన మనుషుల్ని నిలబెట్టడం అంటే అది పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఈయన ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.